మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దాదాపు 12 ఎకరాల పైచీలు యొక్క దేవాలయ భూమిని కబ్జా చేసిన ఘటన సంచలనంగా మారింది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఆదోని పట్టణంలో దాదాపు 12 ఎకరాల పైచీలు యొక్క దేవాలయ భూమిని కబ్జా చేసిన ఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం ఆదోని పట్టణంలో కబ్జాకు గురైనటువంటి స్థలంలో ప్రస్తుతం ఉన్నాము. మన వెనకాల చూసుకోవచ్చు, ఈ యొక్క భూమి మొత్తం ఆ దేవాలయ భూమి అన్యాకృతమై వెంచర్ వేసి ఈ యొక్క ఘటన తెలుసుకున్న ఎండోమెంట్ అధికారులు అయితేనేమి, ఈ యొక్క మఠానికి సంబంధించిన పీఠాధిపతులు ఈ యొక్క స్థలానికి వచ్చి ఈ యొక్క స్థలాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఈ యొక్క ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. చూసుకోవచ్చు, మన వెనకాల మొత్తం ఈ యొక్క వెంచర్ వేసి రాళ్లు పాతి అక్రమార్కులు అయితే వెంచర్ వేసి అమ్మడానికి సిద్ధంగా అయితే ఉంచారు. అయితే ఇక్కడ ఈ యొక్క వెంచర్ ను అప్రూవల్ ఎలాగ ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారనే విషయమే ప్రస్తుతం నియోజకవర్గంలో అయితేనేమి ఆదోని పట్టణంలో చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. పట్టణంలో సంచలనమనే చెప్పుకోవాలి. పట్టణంలో అసలు దేవాలయ భూమిని కబ్జా చేసి వెంచర్ వేయడం ఏంటి అని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఇదే విషయాలపై మనం ఎండోమెంట్ అధికారులను కూడా మాట్లాడి ఏ విషయాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. దేవాలయ భూమిని అన్యాకృతం అయ్యింది. ఈ యొక్క అన్యాకృతమైన భూమిని ఎండోమెంట్ అధికారులు యొక్క మఠ సంబంధించిన పీఠాధిపతులు వచ్చి నేడు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయాలపై మనతో మాట్లాడడానికి పీఠాధిపతి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నాటి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సో చెప్పండి, ఏం జరిగింది? మీ స్థలం ఎవరు కబ్జా చేశారు? ఇక్కడ ఎవరు అధికృతంగా తెలియదు. మన భక్తులు అంటున్నారు, రాంపులయ్య అంటున్నారు, అది కనుక్కుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అన్ని కబ్జా చేసి బోర్డు పెట్టేకి వచ్చినారు. ఎప్పుడు చేశారు సార్ ఈ స్థలం? మీ స్థలంలో బోర్డు యొక్క రాళ్ళు ఎప్పుడు పాతారు సార్? కదా వాళ్ళు పని చేస్తున్నారు. 5 days అయింది. మనం ఒక 2 రోజుంది చెప్తున్నా ఉన్నారు భక్తులు. మనం కార్తీక మాస పూజలో ఉన్నది. ఇప్పుడు ఫ్రీగా చేసుకొని వచ్చినారు మన ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ అండ్ మేనేజర్, మన ఏజెంట్లు, మన సిబ్బందిలో అన్నీ వచ్చి ఇక్కడ ఏం రాయి పెట్టినారు అన్ని తీసి మనము మఠం స్థలం ఇది, ఎవరు రాకూడదు, వస్తే చర్య తీసుకున్నారు, బోర్డు కూడా వేస్తున్నారు. ఎన్ని ఎకరాల ల్యాండ్ లో ఇప్పుడు ఈ రాళ్ళు పాతారు సార్? వెంచర్ వేసారు, ఎన్ని ఎకరాలు వేసారు? ఇప్పుడు అదేమో కనుక్కోవాలా, సర్వే చేసి మీకు చెప్తారు అధికృతం. మనతో పాటు ఎండోమెంట్ అధికారులు కూడా ప్రస్తుతం ఉన్నారు. ఎండోమెంట్ అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎన్ని ఎకరాల్లో మొత్తం ఈ యొక్క రాళ్ళు పాతారు? ఇది మొత్తము ఆర్ఎస్ఆర్ ప్రకారం అయితే 12.40 ఎకరాలు ఉంది. దీంట్లో 12.40 సెంట్లు ఉంది. దీంట్లో కొంచెం భాగం వాళ్ళకి ఇచ్చారు. అది దాని మీద కొంచెం వివరించి చెప్తాను తర్వాత. ప్రస్తుతానికైతే ఇక్కడ మాకైతే ఏదైతే ఫోన్ కాల్ వచ్చాయో దానికి వెంటనే రెస్పాండ్ అయ్యి స్వామీజీ గారు, నేను, మా ఏజెంట్ గారు, అలాగే మా సిబ్బంది అందరూ రావడం జరిగింది. అలాగే బోర్డులు ఏర్పాటు చేసుకోవడం వచ్చాము. ఎవరైతే దేవస్థాన భూములు ఆక్రమిస్తారో వాళ్ళపైన ఖచ్చితంగా చట్టరీతమైన చర్యలు ఉంటాయని చెప్పి బోర్డు కూడా హెచ్చరిక బోర్డు పెడుతున్నాము. తదుపరి నేనైతే తహసీల్దార్ గారికి కూడా 8 నెలలు ఇచ్చాను లెటర్లు. ఆ విషయం ఒకసారి తహసీల్దార్ గారిని, మన అలాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సార్ని, ఎస్ఆర్ఓ గారిని కూడా కలిసి వెళ్ళి ఖచ్చితంగా ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునే దానికి ఉన్నతాధికారులకు రాస్తానండి. ఎండోమెంట్ భూమి అంటారు. ఎండోమెంట్ భూమిలో ఒక రాళ్ళు పాతి వెంచర్ అప్రూవల్ ఏ విధంగా ఇచ్చారు? చెప్పానండి, దీనికి మేమైతే ఇవ్వలేదండి. యాక్చువల్లీ దీనికి ఏమంటే మేము ఎక్కడో ఊరవకొండలో ఉంటున్నాము. ఇక్కడ మా సిబ్బంది ఎవరు లేకపోవడం కూడా ఒక రీజన్ అయిండొచ్చు. గతంలో కూడా వేశారంట, అప్పుడు కూడా ఇలాగే చేశారు. బట్ అప్పటికైతే బోర్డులు అయితే నాటింలేదు. ఈసారి మాత్రం మేము బోర్డ్స్ తో వచ్చాము కాబట్టి నెక్స్ట్ టైం ఇది ఉండదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే మేడం, ఈ ఆదోని డివిజన్ పరిధిలో ఎన్ని ఎకరాలు ఒక మఠానికి సంబంధించిన భూమి? ఇది మాత్రమే ఉందండి. 24 సర్వే నెంబర్ ఉంది. రికార్డు మేరకు 24 సర్వే నెంబర్ ఎండోమెంట్ గవర్నమెంట్. ఈ 12 ఎకరాల భూమిలో మొత్తం వెంచర్ వేశారు మేడం, కొద్ది మాత్రం ఆక్రమించారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూస్తారా, ఈ పార్ట్ మాత్రం వేశారండి. యాక్చువల్లీ నేను జనవరిలో కూడా వచ్చినప్పుడు ఇదంతా లేదు. జస్ట్ నిన్న లేదు మొన్న వేసారని నాకు ఫోన్లు వచ్చాయి. నిన్న కొంచెం వేరే పని వల్ల వెళ్ళాను. సో ఇవాళ అటెండ్ అయ్యాను. ఇప్పుడు ఎలాంటి చర్యలు ఉండవు? ఎవరైతే కబ్జా చేసిన ప్రాంతం రాజకీయ కారణాలతో, రాజకీయ ప్రోద్బలంతోనే కబ్జాలు చేసింటారని చెప్పేసి వాస్తవంగా చర్చ జరుగుతుంది. వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకోండి? ఎందుకంటే అది రాజకీయమా, ప్రైవేటా, సామాన్లని. ఇప్పుడు దేవస్థానం అన్నాక మనకి కొంచెం ఉండాలి, జ్ఞానం ఉండాలి. దేవుని సొమ్ము తినకూడదని మనం ఆలోచించుకోవాలి. సో ఎవరు అనేది అయితే నాకు తెలియదు, వాస్తవం చెప్తున్నా. నేను ఒకసారి వివరాలు నేను అప్లైన్ చేసుకుంటా సంబంధించిన వాళ్ళతో. ఆక్రమణదారుపై ఎలాంటి చర్యలు ఉంటాయి మేడం? ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే ఉంటుందంటే సివియర్ గానే ఉంటుంది. ఈ యొక్క వెంచర్ లో పట్టణ ప్రజలు, కొనుగోలు చేసే ప్రజలకు ఎలాంటి జాగ్రత్త చర్యలు చెప్తున్నారు? దయచేసి అందరూ కూడా
ముందు రికార్డులంతా పరిశీలించుకొని చేయండి. ఎవరు కూడా మోసపోవద్దని చెప్తున్నాను. అలాగే దేవస్థానం భూములు కొంటున్నాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు కూడా దేవుంది తినకూడదు కదా అనే ఉద్దేశం పెట్టుకొని ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. ఎండోమెంట్ అధికారులు మాట్లాడుతూ ఈ యొక్క స్థలం ఎండోమెంట్ అని తెలిసినా కూడా ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులు అయితే ఎంఆర్ఓ పంచాయతీ అధికారులు ఎలాంటి అప్రూవల్ ఇచ్చారో తెలియదు అని చెప్పి చెప్తున్నారు. స్థానికంగా అధికారులు అందుబాటులో లేనందువల్ల ఇలాంటి కబ్జాకు గురయ్యాయని చెప్పి చెప్తున్నారు. నియోజకవర్గ ప్రజలైతే పట్టణ ప్రజలు జాగ్రత్త వహించాలి, ఈ యొక్క స్థలాలను కొనుగోలు చేయకూడదని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే ఆక్రమణకు గురి చేశారో వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారి మాటల్లో విన్నాం. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ, ఆదోని.